కాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏమి అడగాలో ఏమి అడగకూడదో, మన పితరులైన వారు ఏమి అడిగి ఏమి పొందారో ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ రెండవ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే వెదకుడి మీకు దొరుకును. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగము చేసినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద యేసు ప్రభువారు ప్రసంగం చేసిన అధ్యాయాలుగా ఇవి లెక్కించబడి వచ్చినాయి. ఇందులో ఎన్నో పరలోక సంబంధించిన విషయాల గురించి యేసు ప్రభువారు ఈ భూమి మీద ఆ దినాలలో ఉన్న వారికి మాత్రమే కాక నేటి దినాల్లో జీవించుచున్న మనకి కూడా ఆయన ఈ వర్తమానాల్ని ఆయన రాసి ఉంచారు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఏమి వెదకాలో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన వారమే. ఎందుకంటే ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి మానవుడు వెతుకుతున్నారు. వాళ్ళు వెతికేది ఎలాంటి వెతుకుతున్నారు అంటే భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నారు తప్ప పర సంబంధమైన వాటిని వెతకగలిగిన వారుగా లేరు. ఎందుకంటే వారికి దేవుడు తెలియదు, దేవుడు మాటలు తెలియదు, దేవుడు ఏం చెప్పాడో వారు వినలేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారికి ఈ సంగతులు వారికి తెలియదు. దేవుని ఎరిగిన మనము రక్షించబడ్డాము, మారు మనసు యొక్క అనుభూతిలోకి వచ్చిన మనకి దేవుడు ఎన్నోసార్లు మనకు ఆయన మాట్లాడుతున్నారు. లేకపోతే ప్రతిరోజు మన వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా వాక్యం మనకు బోధించగలుగుతుంది. ఎన్నో విషయాల్ని దేవుడు మనకి ఈ వాక్యములో పొందుపరిచి మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, మీరు వెదకాలి కానీ ఈ భూ సంబంధమైన వాటిని కాదు వెతికేది, పర సంబంధమైన వాటిని వెదకాలి అనే విషయాల్ని యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా మనకు ఆయన జ్ఞాపకం చేసిన విషయాలన్నమాట. కాబట్టి రాత్రి దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఏమి వెదకాలి ఏమి వెదకకూడదు ఈ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే ఎవరైతే వెదకకూడని వాటిని వెతికి ఈ లోకములో వారు ఆత్మీయంగాను శారీరకంగాను ఎంతో నష్టపోయిన వారుగా ఉంటారు. ఏవైతే వెదకాలో వాటిని వెతికిన వారు ఆత్మీయంగాను శారీరకంగాను కూడా వాళ్ళెంతో ఆత్మీయంగా ఎదుగుతారు, శారీరకంగా కూడా వారు అభివృద్ధిలోనికి రావడానికి గల మొదటి కారణం మీ అందరికీ తెలుసు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశారు. నేను చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనమండి. 33వ వచనమండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనమండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, మొదట మనం వెదకవలసింది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెదకాలి. కానీ మనం వెదికేది ఏంటి అంటే భూ సంబంధమైన వాటిని,
ఏం తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి అనే వాటినే మనం వెతుకుతూ వెళ్తున్నాం. కాబట్టి భూ సంబంధమైన వాటిని మనం ఎప్పుడైతే వెతుకుతున్నామో అవి మనకు దొరుకుతాయి. ఎందుకంటే వెతికే ప్రతి ఒక్కరికి దొరక్క మానవు. వాటి వలన మనం ఎన్నో సమస్యలలో, ఆత్మీయంగా ఎన్నో నష్టాలు గుండా మనం వెళ్ళేవారుగా ఉంటామండి. చాలాసార్లు అంటాం, డబ్బు ఉంటే నష్టం ఏంటి, ఆస్తి ఉంటే నష్టం ఏంటి, ఈ లోకములో ఇలాంటివి సంపాదించుకోకూడదా, సంపాదించుకుంటే వచ్చే ఉపయోగం నష్టం ఏంటి అని అనుకుంటాం. అయితే దేవుడు సంపాదించుకోవద్దు అని చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్పారు అంటే, నీకు ఎంత అవసరమో అంత మాత్రమే సంపాదించుకో, దానికి మించి సంపాదించొద్దు. అంతకు మించి సంపాదిస్తే ఏంటి? ఎప్పుడైతే దానికి మించి మనం సంపాదించుకోగలుగుతామో అప్పుడు మనం ఏమవుతామంటే వాటి మీద మనం ఆధారపడతాం. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఏ ఇబ్బంది వచ్చినా, నాకు ఏ సమస్య వచ్చినా నా సమస్యని నేను పరిష్కరించుకోగలుగుతాను, నా అక్కర్ని నేను తీర్చుకోగలుగుతాను, నాకు అది ఉంది కాబట్టి అని. కాబట్టి అందుకనే యేసుప్రభు అన్నాడు, నా మీద నీకు ఆ నమ్మకం ఉండదు కదా. నువ్వు సంపాదించుకున్నప్పుడు, నీ వెనకాల నీ ఆస్తి ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎలాగ అడుగుతావు? నా మీద నువ్వు ఎలాగ ఆధారపడతావు? నీకు ఏదైనా సమస్య రాగానే మొదట నీకు ఏదైతే సంపాదించావో వాటి మీద మాత్రమే నీ మనసు వెళ్తుందే తప్ప నా మీదకి రావాలనే మనసు నీకు ఉండదు. బైబిల్ గ్రంథంలో చాలామందిని దేవుడు అలాగే వారిని ఆశీర్వదించినప్పుడు, వారిని దీవించినప్పుడు, ఇహ సంబంధమైన ఆస్తిని వారికి అనుగ్రహించినప్పుడు వారు దేవుడి మీద ఆధారపడకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వారు లోకములోనికి వెళ్ళి వారు సంపాదించిన ఆస్తిని తమకు ఆధారముగా చేసుకున్నారు. బైబిల్ గ్రంథంలో అంటాడు, తమ ఆస్తియే తమకు ఆధారమని అనేక మంది సంపాదించుకొని ఆత్మీయంగా దేవుడికి దూరమైపోయిన పరిస్థితులు, దేవుడి యొక్క మాట వినలేని పరిస్థితులు, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపలేని పరిస్థితులు. ఇవన్నీ ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యానికి లేక దేవుని యొక్క మాట వినకుండా ఉండడానికి మనం సంపాదించిన మన ఆస్తే. ఈ నేటి దినాలలో ఈ రోజున అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లోనే వెళ్తున్నారు. ఈరోజు దేవుని సంఘాలన్నీ కూడా ఆత్మీయత, విశ్వాసము అనే వాటి మీద నడుస్తా లేదు. ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ మనుషులు ఉంటున్నారో అక్కడ మానవ పద్ధతమైన ఆచారాలు, మానవ సంబంధమైన పద్ధతులన్నీ నడుస్తున్నాయి. పేరిక దేవుడి మందిరమే, పేరిక దేవుని ప్రజలుగా కూడుకుంటారు. అక్కడ జరిగేవన్నీ కూడా దైవ కార్యక్రమాలే జరుగుతాయి. కానీ ఉండవలసిన వారు మాత్రమే ఉండరు. ఉండవలసిన దేవుడు లేకుండా ఆ దైవ కార్యక్రమాలు జరిగినా, దేవుని యొక్క ప్రజలుగా చెప్పబడుతున్నారు, దేవుడు మందిరానికి వచ్చినా అక్కడ ఉపయోగం లేదు కదా. ఉండవలసింది దేవుడు, డబ్బు, మనుషులు ఇలాంటివి కాదు. అక్కడ ఉండవలసింది ఏంటంటే దైవికమైన క్రమం. ఎప్పుడైతే దైవికమైన క్రమం అక్కడ ఉంటుందో దేవుడు వారితో ఉండడానికి ఇష్టపడతాడే తప్ప దైవికమైన క్రమము లేనప్పుడు అది ఎంత పెద్ద మందిరమైనా లేక ఎంత పెద్ద ఆస్తి కలిగి ఉన్నా లేక ఎంత విస్తారమైన జనమున్నా దేవుడు వారినేమీ అంగీకరించేవాడు కాదు. దేవుడు లేని స్థలం ఏదైనా సరే అది అర్థమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన శ్రమపడమన్నాడు, కష్టపడమన్నాడు, నువ్వు సంపాదించుకోమన్నాడు. ఎంత సంపాదించుకోవాలి అంటే తగు మాత్రమే సంపాదించాలన్నారు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఆయన నేర్పించింది ఏంటంటే ఆయనకు దేవుడు ఎంత ఇచ్చినా ఆయన ఎప్పుడూ దాచినవాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా విశ్వాసం మీద ఆధారపడేవాడు. దేవుడు తనకి ఏది అనుగ్రహించినా సరే అది దాన్ని ఖర్చు చేసేవారు. ఆయన తన దగ్గర ఇంకేమీ ఉంచుకునేవాడు కూడా కాదు. చాలామంది అంటే దైవజనుడు భక్సింగ్ గారి గురించి ఆయన సాక్ష్యం ఇలా చెప్పారు. ఏమని చెప్పారు అంటే దైవజనుడు భక్సింగ్ గారిని అనేక మంది దైవ సేవకులు వాళ్ళ యొక్క మందిరంలో పరిచర్య కొరకు పిలిచేవారట. అన్నా మాకు 2 రోజుల పరిచర్యకి మాకు మందిరంలో వర్తమానం చెప్పడానికి రండి అనేవారట. వాళ్ళందరూ ఏ రోజు అడిగేవారట తెలుసా? శనివారము, ఆదివారమే అడిగేవారట.
శనివారము ఆదివారమే భక్సింగ్ గారిని ఆయన స్పెషల్ మీటింగ్ కొరకే పిలిచేవారట. ఎందుకు అంటేనంట, సోమవారం నుంచి శనివారం వరకు దైవజనుడు భక్సింగ్ గారు ఎన్నో స్థలాలు తిరిగేవాడు అనమాట. ఎందుకంటే అప్పటికే సంఘాలు బహు విస్తారంగా పెరిగిపోయాయి. రోజుకి 3-4 వర్తమానాలు చెప్పేవాడు ఆయన. అసలు ఖాళీ ఉండేది కాదు ఆయనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆ దైవజనుడికి అనేకమైన గిఫ్ట్లు ఆ దైవజనుడికి ఇచ్చేవారు. కాబట్టి ఆ గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఆయన ఏం చేసేవాడంటే, ఆదివారమున దేవుని యొక్క మందిరంలో తీసుకెళ్ళి ఆ కానుక పెట్టులో వేసేసేవాడట. ఒక్కటి కూడా ఉంచుకునేవాడు కాదట ఆయన. తన దగ్గర ఇంకేమీ ఉంచుకునేవాడు కదా. ఆయన సోమవారం నుంచి శనివారం వరకు ఆయన ఎక్కడెక్కడైతే పరిచర్యకి వెళ్ళారో, ఎవరెవరైతే ఆయన గిఫ్ట్లు ఇచ్చారో ఆ గిఫ్ట్లన్నీ, ఆ కవర్లన్నీ మళ్ళీ తీసుకెళ్ళి ఆదివారం ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ కానుక పెట్టులో వేసేసేవాడట. మరి అన్నీ ఆయన వేసేస్తే మరి ఆయన ఎలా బ్రతుకుతాడు? మరి ఆయన అవసరతలు ఎలా తీర్చబడుతుంది అంటే, ఆయన ఒకటే విశ్వాసం అంట. నేను దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆయన నా అక్కర్లు తీర్చలేడా? ఆయన నా సమస్యను తీర్చలేడా? ఆయన నా అక్కర్లను నా సమస్యలు తీర్చలేనివాడు నాకు దేవుడేంటి? నా దేవుడు అంటే నా సమస్యలను నా అక్కర్లను తీర్చగలిగిన వాడే దేవుడు. అది నా నమ్మకం. నా దేవుడు ఇంతవరకు అలాగే నాకు సహాయం చేశాడు. ఇప్పుడెందుకు నా దేవుడి మీద అనుమానం? ఇంగ్లాండ్లో నేను చదివేటప్పుడు నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినప్పుడు నేను అక్కడ ఒంటరిగానే ఉన్నానే, పరాయి దేశంలో కాని జనాంగం మధ్య నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినప్పుడు నాకు కావలసినవన్నీ దేవుడిచ్చేటప్పుడు, తర్వాత నేను ఇండియా వచ్చినప్పుడు దేవుని యొక్క పరిచర్య నేను చేస్తున్నప్పుడు, ఆయన పరిచర్యలో నేను ఎన్నో సంవత్సరాలు నేను ఆయన పరిచర్యలో కొనసాగినప్పుడు నా అక్కర్లన్నీ తీర్చిన దేవుడు, ఈ సమయంలో కూడా నా దేవుడు నా సమస్యలన్నీ తీర్చిన దేవుడు, ఇప్పుడు నాకెందుకు ఆయన మీద అనుమానం రావాలా? వద్దు, నాకేదున్నా దేవుడిదే అని తీసుకెళ్ళేసేవాడట. అందుకనే ఆయన ఏ మందిరంలోకి వెళ్ళినా ఆదివారం పరిచర్యకి ఎక్కడికైతే వెళ్తున్నారో అవన్నీ అక్కడున్న మందిరములో ఆ కానుకల సమయంలో కానుక పెట్టులో వేసేసేవాడట. అందుకని ఆయన్ని చాలామంది ఆయన అలాగే ఆదివారం శనివారం పరిచర్య కొరకు పిలిచేవారట. ఆయన దేవుణ్ణి అడిగేవాడట, ప్రభువా నన్ను వెళ్ళమంటావో వద్దంటావా? కొన్నిసార్లు దైవజనుడు వాళ్ళు పిలిచినా దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళేవారు, లేకపోతే దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో ఆ స్థలానికి వెళ్ళేవాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ వేసేసేవాడట. ఎంత వేసేవాడో తెలుసా? నిజంగా ఆ రోజుల్లోనే దైవజనుడు భక్సింగ్ గారికి గిఫ్ట్లు అంటే మామూలు కాదనమాట. కొన్ని వేల రూపాయలు అన్నమాట. అలా తీసుకొచ్చేసేసేవాడు ఆయన. ఎక్కడైతే ఏ మందిరానికి అయితే వెళ్తాడో ఆ మందిరానికి ఎంత సమృద్ధి అన్నమాట ఆయన వేసే ఆ ఆఫరింగ్స్. ఎందుకంటే ఆ దైవజనుడు నేర్చుకున్నది ఏంటంటే, నాకేది ఉండకూడదు, నాకేది ఉన్నా దేవుడిదే. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఆయన పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నా ఆయన ఎప్పుడు కూడా ఇదేది నాది కాదు, నా ఉన్నవన్నీ దేవుడివే, నాకెక్కడి. ఒకవేళ ఎవరైనా నాకు రాసిచ్చారు అంటే నన్ను బట్టి రాసిచ్చారా? నన్ను బట్టి రాయలేదు, నేను సేవించుచున్న దేవుడిని బట్టి వారు నాకు ఇచ్చారు. కాబట్టి అది దేవుడిది, నాది కాదు. ఆయన మరణించేదాకా కూడా ఆయనకి ఏది కూడా లేదన్నమాట. అలాగని దేవుడు ఆయన్ని ఏమైనా వదిలేశాడా అంటే ఆయన్ని వదలలేదు. ఎందుకంటే దేవుణ్ణి ఆయన బ్రతుకున్నంతకాలము, ఆయనకు ఆరోగ్యం ఉన్నంతకాలము దేవుణ్ణి ఎంత ఘనపరిచాడో, ఆయనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు, లేవలేనప్పుడు, రమారమి 6-7 సంవత్సరాలు కోమాలోనే ఉన్నప్పుడు, ఆయనకి స్పర్శే లేనప్పుడు ఆయన్ని ఒక చంటి బిడ్డ వలె చూసుకోగలిగారు. ఆయనకి ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఆ దైవజనుడు ఇంత విస్తారమైన పరిచర్య చేసి ఆయన వల్ల ఇన్ని సంఘాలు స్థాపించబడితే ఆ దైవజనుడికి ఖర్చు పెట్టడానికి మనం ఎందుకు వెనకాడాలా? ఇప్పుడు ఇదంతా అయిందే కదా. అలాగా హైదరాబాదులో ఎబ్రోనులో దైవజనుడిని 6-7 సంవత్సరాలు కోమాలో ఉన్నప్పటికీ కూడా, ఆయన స్పర్శ లేని సమయంలో కూడా ఎన్నో లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టారు. అనేక మంది దైవ సేవకులైన వారు,
అనేక మంది డాక్టర్సు ఆయన చూసుకోవడానికి ప్రతిరోజు ఆయనతో ఉండేవారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అవసరతలను, ఆయన అక్కర్లను దేవుడే తీర్చాడు. ఎలా తీర్చాడు? ఈ రోజుల్లో మనం అంటాం కదా, రేపు మన కాలు చేయ వంగింది అంటే మనల్ని ఎవరు చూస్తారు? మనల్ని ఎవరైనా చూడాలి అంటే మన వెనకాల కొంత ఆస్తి ఉండాలా. మన వెనకాల ఏదోటి లేకపోతే మనల్ని చూడరనే కదా మనం ఈ రోజు నుంచే మనం దాయడం మొదలు పెడుతున్నాం. ఆయన అంటాడు, నువ్వెంత దాచినా నీ పిల్లలకు చూడాలనే మనసుని ఇవ్వకపోతే నీ ఆస్తిని అనుభవిస్తారేమో కానీ నిన్ను మాత్రం వారు చూడరు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు అనుగ్రహించకపోతే, ఆ దేవుడు దయ చూపించకపోతే, ఆ దేవుడు కనికరించకపోతే మనల్ని చూసేవారు, మన పిల్లలైనా మన బంధువులైనా వాళ్ళెవ్వరూ మనల్ని చూడరండి. ఆఖరికి మనం అనాథులుగా మిగులుపడతాం. దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విన్నావా? ఈ భూమి మీద నేను చెప్పినంతకాలము నువ్వు నమ్మకంగా జీవించావా? నీ వృద్ధాప్యములో నేను నిన్ను కాపాడుతాను. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అంటాడు ఆయన. నీకు ముసలి వయసు వచ్చినా వృద్ధాప్యములో కూడా నిన్ను ఎత్తుకొనుచు మోచుకొనుచు వచ్చేవాడు ఆయన. నీ అక్కర్లను, నీ సమస్యలను తీర్చగలిగిన వాడు ఆయన. అలాంటి దేవుడి మీద ఎందుకు విశ్వాసం ఉండదు? ఇంతవరకు మనల్ని కాపాడాడు కదా. ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక ముందుకు ఎందుకు కాపాడాడని అనుమానం మనకి? పరిస్థితులు చూసా? లోకంలో ఉన్న పరిస్థితులు చూసి భయపడుతున్నామా? అవి లోకస్తులు భయపడేది, మనం భయపడేది కాదు. అందుకని యేసుప్రభు వారి శిష్యులు తిబ్రియా సముద్ర తీరమున ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు గాలి ఎదురైనందున ఆ గాలిని చూచి వారు భయపడి మునుగుపోసాగి, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయనను లేపారు. వారు చూసిన గాలిని చూసారే తప్ప వారితో ఉన్న యేసును చూడలేకపోయారు. వారు ఒకవేళ వారితో ఉన్న యేసు ప్రభువారినే కానీ చూసి ఉంటే వారికి భయమే లేకపోను. కొన్నిసార్లు మనతో ఉన్న దేవుణ్ణి మనం చూడం కానీ మన చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తాం. అందుకే ఈరోజు మనం అవిశ్వాసులుగా, పిరికివారిగా, అల్ప విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం. జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా? లోకములో మన చుట్టూ జరుగుతున్న వాటి విషయంలో వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి అలా జరిగింది, లోకములో ఇలా జరుగుతున్నప్పుడు వాటిని చూసైనా మనం జాగ్రత్త పడాలి కదా అని లోకస్తుల వలె మనం కూడా వారిలాగా తయారవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఓ అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహిస్తున్నావు? అసలు నీ సందేహం ఎందుకు వచ్చింది? నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసా? మరి నన్నెందుకు చూస్తలేదు నువ్వు? నిజంగా నీవు నన్ను చూడగలిగితే నీ చుట్టూ ఏం జరుగుతుందో అది నీకు కనపడదు. నీవు నన్ను చూడకపోతే నువ్వు చుట్టూ ఏం జరుగుతుందో అవి నీకు కనపడుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా. 2 మాటలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం అండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనం. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. మనం కనులెత్తి చూసినప్పుడు మనకు కనిపించేది ఎవరో తెలుసా? యేసు మాత్రమే కనిపించాల. మన చుట్టూ జరుగుతున్న వాటిని మనం చూడొద్దు. మన చుట్టూ సాతానుడు ఈ లోకములో ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి వాడన్నీ కూడా దేవుని బిడ్డలకి వ్యతిరేకమైన పరిస్థితులే తీసుకొస్తూ ఉంటాడు. నీకేమి అనుకూలం ఏమీ కాదు. ఈ లోకములో ఒక నిజమైన క్రైస్తవుడికి ఈ లోకం ఎప్పుడు కూడా ప్రతికూలం లాంటిది, అనుకూలత నీకు ఎప్పుడు ఉండదు. నీకు అన్ని లోకంలో అన్ని నీకు వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ యేసు ప్రభువారిని వైపు నువ్వు చూస్తున్నప్పుడు ఈ వ్యతిరేకమైన పరిస్థితుల్లో, నీకు అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా ఆ దేవుడు నీకు అనుకూలతను నీకు కలిగించగలిగిన వాడు, ప్రతికూలతలో కూడా అనుకూలతనివ్వగలిగిన వాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభువారి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు వెళ్తావో అలాంటి సమయంలో ఆ దేవుడు నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు మార్గాన్ని కలగచేయగలిగిన వాడు.
అందుకనే అనేక సార్లు యేసుప్రభువారు లేకపోతే యెషయా గ్రంథంలో లేకపోతే తండ్రి అయిన దేవుడి మాటలు చెప్తూ ఉంటాడు. నేను అరణ్యములో మార్గమును కలగజేసేవాడిని, సముద్రములో నేను మార్గమును వేయగలిగిన వాడిని అంటాడు ఆయన. ఆయన అరణ్యములోనైనా ఆయన సముద్రములోనైనా ఆయన రాజమార్గాన్ని ఆయన స్థాపించగలిగిన వాడు, ఆయన మార్గాన్ని స్థాపించగలిగిన వాడు. మీ అందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత సముద్రం వారికి ఎదురైనప్పుడు సముద్రంలో దేవుడు వారికి మార్గాన్ని ఏర్పరిచాడు. మనకు తెలుసు, మనం పాడతాం కూడా. ఇశ్రాయేలీల ప్రజలు ఆ సముద్రములో ఆరిన నేలను నడిచారట. సముద్రం ఏంటి? వారికి మార్గాన్ని కలిగించడం ఏంటి? ఆ రోజు కొన్ని లక్షల మంది జనము సముద్రాన్ని దాటవలసి వచ్చింది. మరి సముద్రాన్ని దేవుడు పాయలు చేసినప్పుడంట, అంటే వారు శాస్త్రవేత్తల పరిశీలన చేసినప్పుడు ఎర్ర సముద్రంలో అడుగు భాగములో 2 కిలోమీటర్లు ఎంత దూరము సముద్రము చీలిందంట. 2 కిలోమీటర్లంత దూరం చీలిందనమాట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు సాగి వెళుతున్నప్పుడు వారి గోత్రములు చెప్పిన 4 గోత్రాలు వీళ్ళు లెక్కలా వాళ్ళు వారి టెక్కెములు పట్టుకొని అంటే వారి యొక్క ధ్వజము, వారి పేరు, గోత్రం యొక్క పేరు పట్టుకొని ఆ గోత్రముల యొక్క సైన్యము వీళ్ళు ముందుకు కొనసాగాలన్నమాట. 4 గోత్రాలు లైన్లుగా వెళ్తారన్నమాట. ఒక్కొక్క గోత్రము వారి వెనక ఇంకొక గోత్రము, అలాగా 12 మంది గోత్రాలు వీరు 4 చెప్పిన వారు వెనకాల ఉండి సాగేవారన్నమాట. ఇన్ని లక్షల మంది సముద్రాన్ని దాటాలంటే ఒక్కసారే వారు దాటుకుంటూ వెళ్ళాలంటేనంట 2 కిలోమీటర్లంత దూరము ఆ సముద్రము రోడ్డు ఏర్పడితేనే కానీ, మార్గం ఏర్పడితేనే కానీ ఈ ప్రజలు దాటలేరట. అందుకనే దేవుడు సముద్రాన్ని ఎంత దూరం చీల్చాడు అంటే 2 కిలోమీటర్లంత దూరము చీల్చి ఇశ్రాయేలు ప్రజలకి రాజమార్గాన్ని ఏర్పరిచాడు ఆయన. ఒకటి. రెండవదిగా ఇన్ని లక్షల మంది సముద్రాన్ని దాటి అరణ్యములోనికి వచ్చారు. అరణ్యములోనికి వచ్చినప్పుడు వీళ్ళకి అరణ్యంలో మార్గం ఎక్కడది? కానీ అరణ్యములో కూడా దేవుడు వారికి రాజమార్గాన్ని ఏర్పరిచాడట. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. మనం అనుకుంటాం ఎలాగొస్తుంది, అక్కడ ఎవరు వేస్తారు రోడ్డు, అక్కడ ఎలా జరుగుతుంది, ఎవరు వేసి ఉంటారు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అంటాడు, నేను వెయ్యాలి అనుకుంటే, నేను చెయ్యాలి అనుకుంటే ఎవరు దాన్ని ఆపగలరు? కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మరలా మీకు చెప్తున్నాను, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచలేనంత కాలము దేవుడు నీకే అద్భుతాన్ని చేయడాయన. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడే నీలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, మోషే, ఈ ప్రజల మధ్య నేను అద్భుతాన్ని చేయబోతున్నాను. నేను అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి. నువ్వు నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? అద్భుతాలు చేయగలిగిన దేవుడు. నువ్వు ఊహించలేనిది, నువ్వు అనుకోలేనిది, ఇలా జరుగుతుందని కూడా నువ్వు ఎప్పుడు కూడా అలాగ అనుకోలేవు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ ఊహకు అందని వాటిని చేయగలిగిన వాడు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనమండి. 58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈరోజు కూడా మరలా చూపిస్తున్నాడు దేవుడు. నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదు అంటే, ఆశ్చర్యమైన కార్యాలు చేయలేదు అంటే, నా అక్కర్లను దేవుడు తీర్చలేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీ అవిశ్వాసమే, నమ్మకం లేదు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తాం కానీ ఆయన మీద మనకు ఎంత విశ్వాసం ఉంది అంటే అసలు మనకు విశ్వాసమే లేనివారు. యేసుప్రభువు చెప్పారు కదా, భూమి మీద ఉన్నప్పుడు ఆవగింజంత విశ్వాసం ఉంచగలిగితే కొండలను పగిలింపగలిగినంత పరిపూర్ణమైన శక్తి నీకు ఉంటుందట. నీకు ఎంత శక్తి ఉంటుందో తెలుసా? నీ చిన్న విశ్వాసమే మహావృక్షముగా మారగలుగుతావు. ఈ భూమి మీద ఏదైనా సాధించగలుగుతావు. నమ్ము దేవుణ్ణి. ఎప్పుడూ అనుమానించదు దేవుణ్ణి. ఇది ఇవ్వగలడా, ఇది చేయగలడా, ఇలా లేకపోతే మనం ఎక్కడ బ్రతుకుతాము. నువ్వెప్పుడు అనుమానించొద్దు. నువ్వు నమ్మిన దేవుడు,
ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు ఆయన. ఆయన ఎవరో తెలుసా? ఈ భూమి రవ్వంతా కూడా లేనప్పుడు, దేవుడు ఏమీ సృష్టించకముందు అగాధముగా ఉన్నప్పుడు ఇంత సృష్టిని చేశాడే ఆ దేవుడు. అంత గొప్ప కార్యములు చేసిన దేవుడు ఈరోజు నువ్వెంత, నేనెంత, నీ అవసరత ఎంత, నా అవసరత ఎంత, మన అవసరాలు దేవుడికి ఎంత అంటావు? మన అవసరాలు దేవుడికి అసలు వెన్నుకే రావన్నమాట. మన అవసరాలు అసలు దేవుడికి ఏమాత్రము కూడా ఎన్నిక రానివి. కానీ మనం ఆ దేవుడి మీద ఆధారపడతలేదు. ఆ దేవుడి మీదే కానీ నిజంగా నువ్వు ఆధారపడగలిగితే నా అక్కర్లను తీర్చగలిగిన దేవుడు, ఎలాంటి అక్కర్లైనా ఎలాంటి సమస్యలైనా ఆయన పరిష్కరించగలిగిన వాడు ఆయన. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను ఎందుకు చేయలేదో తెలుసా నీ మధ్య నేను అద్భుతాలు, నేను ఎందుకు నీ మధ్య చేయలేదో తెలిసిన ఆశ్చర్యమైన కార్యాలు? నీ అవిశ్వాసమును బట్టే. ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్పినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఈ ప్రజలకు నేను అద్భుతములు చేయబోతున్నానని చెప్పు అన్నాడు ఆయన. నిర్గమాకాండము 32వ అధ్యాయము 'దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఈ ప్రజల మధ్య నేను చేయబోయే కార్యము ఎంత గొప్పదో మీరు తెలుసుకోగలుగుతారు. ఆయన ఈ మాట ఆయన చెప్తూ ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. నిర్గమాకాండములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అన్నాడు, మోషే ఇదిగో నేను ఈ ప్రజల మధ్య ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను అన్నాడు. క్షమించండి, 34వ అధ్యాయము 10వ వచనమండి. 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములో నేను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. భూమి మీద ఎప్పుడూ జరిగిన అద్భుతాలు మీ మధ్య నేను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడో తెలుసా? మీరు నా మాట వినినప్పుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట వింటే నేను ఎందుకు అద్భుతాలు చేయను? అసలు నమ్ముతున్నావా? నా మీద నీకు విశ్వాసం ఉందా? విశ్వాసిని 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 చెప్పుకుంటామే తప్ప ఆ ప్రభువు మీద మనకున్న విశ్వాసం ఎంత ఉందంటే, లోకం మీద ఉన్నంత నమ్మకం కూడా దేవుడి మీద లేదు మనకి. మన విశ్వాసం అంతా లోకం మీదే మనకు నమ్మకం ఎక్కువ. దేవుడి కంటే లోకాన్నే మనం ఎక్కువ నమ్ముతాం. అంటే మనుషుల్నే ఎక్కువ నమ్ముతాం, మనుషుల మీదే ఆధారపడతాం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడైతే మనుషులను నమ్మి మనుషుల మీదే ఆధారపడుతున్నావో అంతకాలము కూడా నీ అభివృద్ధి అనేది నీకు రాదు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా అరకొరగానే మిగిలిపోతావు. నీ సహాయం అంతా ఎలాగుంటో తెలుసా? ఒక ఆయన ఇలా చెప్పాడు, అన్నా నేను కష్టాల్లో ఉన్నాను, నా వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఎందుకురా నువ్వు ఇలా అప్పులు పాలైపోతున్నావు? నువ్వు అప్పు చేయకుండా ఉండడానికి అసలు ఎందుకు అప్పులు చేస్తున్నావు? నీకు ఇంత వస్తుంది కదా, ఎందుకు ఇలా అప్పులు చేస్తున్నావు? అప్పు చేయకుండా ఉండు అంటే ఆయన అన్నాడు, సరే ఇంక నేను అప్పులు చేయకుండా ఉండాలి అంటే ముందు ఈ అప్పు తీరాలి కదా అన్నాడు. ఇప్పుడు దాకా చేసిన అప్పు తీరిస్తే ఇంకా ముందుకు అప్పు చేయకుండా ఉంటాను అన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారంటే తలకో కొంతో కాంతో వేసుకొని వాళ్ళు అన్నారు, ఇదిగో అబ్బాయి నీ అప్పులన్నీ మేము తీర్చేస్తాం, ఎవరికి ఎంత ఇవ్వాలో కాగితం మీద రాసి అన్నారు. సరే ఆయన కాగితం మీద రాసి ఇచ్చాడు, అప్పులన్నీ తీర్చేశాడు. అసలు అప్పులు ఎందుకు చేస్తున్నాడు? అప్పు ఎందుకు చేస్తారు మనిషి? అవసరాన్ని బట్టి, అంతేనా? ఏమని సిస్టర్ గారు? ఆ విలాసాలకి అప్పు చేస్తారు. నాకు రావాల్సిన మాట రాలేదు. అనవసరమైన ఖర్చులకు అప్పులు చేస్తారు. సిస్టర్ గారు, అది అసలు కారణం. అంటే రాబడి తక్కువ ఖర్చు ఎక్కువ అని కాదు, నీ ఖర్చుకు తన రాబడి లేనప్పుడే నువ్వు అప్పు చేస్తావు. నీకు ఎంత కావాలో అంత వస్తూ ఉంటే నీకు అప్పు ఎందుకు చేస్తావు?
సరే వీళ్ళందరూ అప్పు చేసేసి అప్పులన్నీ తీర్చేసిన తర్వాత ఇక్కడి నుంచి అప్పు చేయొద్దు అన్నారు. అప్పు చేయొద్దు అంటే ఈయన అన్నాడు, నిజమే, నేను అప్పు చేయకుండా నాకు రాబడి ఎక్కడంతా, నా పిల్లలు చదివించుకోవడానికి, నా ఇంటి గడవడానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇది ఇస్తే అప్పు చేయను అన్నాడు. ఇది ఇస్తే నేను అప్పు చేయను అన్నాడు. వాళ్ళేమన్నారు, నీ అప్పులు తీర్చి నీకు ప్రతీ నెల మనం ఇంత పంపించాలంటే మా వాళ్ళు ఎక్కడ వద్ది, మరి మేము కూడా బ్రతకాలి కదా. అదేంట్రా, నువ్వు కష్టపడు, నువ్వు సంపాదించుకో, నీ పిల్లలు నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి, కానీ మళ్ళీ మేమే ఇవ్వాలా, మరి అది ఎలాగవుద్ది? నేను ఎంత కష్టపడినా నా ఖర్చుకు తగిన కష్టం నాకు వస్తా లేదంటే నా ఖర్చుకు తగినంత రాబడి నాకు లేదు, అందుకే నేను అప్పు చేయవలసి వస్తుంది. నేను అప్పులు చేయకుండా ఉండాలి అంటే నా రాబడి ఉంటే నేను అప్పు చేయను, నాకు రాబడి లేనప్పుడు అప్పు ఎందుకు చేయను నేను? ఇదే అసలు కారణం. కాబట్టి నాకు నెలకింత ఇవ్వండి, నేను అప్పు చేయను అన్నాడు. అది ఎలా కుదురుతుంది? అలా చేయి. మళ్ళీ అప్పులోకి పోయాడు, మళ్ళీ అప్పులోకి పోయాడు. ఎందుకు అప్పులు చేస్తాడు? అవసరం కదా. ఆయనకేమో రాబడి లేదు, వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువ, ఎక్కడి నుంచి తీర్చుకుంటాడు? మళ్ళీ అప్పులు పాలైపోయాడు. అయితే నీ దేవుడు అలాంటివాడు కాదు. నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ అవసరాలకు మించి ఇవ్వగలిగిన వాడు. అందుకని అంటాడు, దేవుడు బిడ్డలు ఎప్పుడూ కూడానంట ఒకరిని చేయి చాపి అడుక్కునేవారు కాదట. అసలు వీళ్ళు అప్పు చేయడానికే ఇష్టపడరట. ఎందుకో తెలుసా? వీళ్ళు మానవుల మీద ఎదురు చూసి, మనుషుల మీద, లోకలు ఉన్న వాటి మీద ఎదురు చూసేవారు కాదు, వాళ్ళకి ఇచ్చే దేవుడి మీద చూస్తారట. అర్థమైందా? దేవుడి వైపు నువ్వు చూసినంత కాలము దేవుడు నీకు ఎప్పుడూ ఇవ్వకుండా మానడు. అందుకని మీకు చెప్పాను కదా, వారు కనులెత్తి చూడగా యేసు తప్ప ఇంక వారికి ఎవరూ కనబడలేదు. ఇంక యేసే వారికి కనబడుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఆయన తప్ప ఇంక సోర్స్ లేదు, ఇంకో అవకాశం వాళ్ళకి లేదు. కాబట్టి ఇక దేవుణ్ణి అడగడం మొదలు పెడతారు. దేవుడు కాకుండా లోకంలో నీకు ఎవరైనా కనిపించనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నీ కన్నులకి యేసు తప్ప ఇంకెవ్వరూ కనపడకూడదు. ఆ యేసు ప్రభువారు తప్ప ఎవరూ కనబడలేదు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే నీకు ఆధారము. అందుకంటాడు, నీతిమంతులకు ఆధారమే యెహోవా. ఆ దేవుడే నీతిమంతులకు ఆధారమైన వాడు. అదే దైవజనుడు భక్త్ సింగ్ గారు నేర్చుకుంది ఏంటంటే, తనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవసరతలు వచ్చినా ఆయన దేవుణ్ణి తప్ప ఏ మనుషుల మీద ఆయన ఆధారపడలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఏ మనిషికి కూడా తన అక్కరను కూడా చెప్పలేదు. అదే ఆయన నేర్చుకున్న, దేవుడి దగ్గర నేర్చుకున్నది విశ్వాసము. అందుకనే ఆ దైవజనుడికి దేవుడు ఎంత ఇచ్చాడు అంటే, తనకిచ్చింది అది ఎంతో ఆయనకే తెలియదు, అంత గొప్ప ధనవంతుని చేశాడు దేవుడు. రెండో మాట చెప్తున్నాను, నీ దృష్టి ఎప్పుడూ కూడా యేసు మీద మాత్రమే ఉంచాలా. రెండో మాట చూపిస్తాను మీకు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమండి. క్షమించండి, మొదటి రెండు వచనాలు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచ్చు. చూసారా, నువ్వు యేసు వైపు మాత్రమే చూడాలా. బైబిల్ గ్రంథంలో ఆయన అన్నాడు, ఇంత గొప్ప సాక్ష్య సమూహము. మీరు 11వ అధ్యాయం చదివితే, ఇంతకు ముందు అధ్యాయం చదివితే, ఎబ్రీ 11వ అధ్యాయం చదివితే విశ్వాస వీరుల యొక్క పట్టిక. ఎంతమంది విశ్వాసము ద్వారా ఏమేమి సాధించారు, ఏమేమి జయించారు, ఎలాంటి కార్యములు చేశారో ఆ 11వ అధ్యాయంలో అంతా వివరించాడు. ఈ 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇంత సాక్ష్య సమూహము, ఇంతమంది సాక్షులు దేవుని కొరకు అలాగే జీవించినప్పుడు నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు జయించారు కదా, వాళ్ళ అక్కర్లను తీర్చుకున్నారు, వాళ్ళ సమస్యలు తీర్చుకున్నారు, చనిపోయిన వాళ్ళు బ్రతికించుకున్నారు, ఆ ఖడ్గజ్వాలల నుంచి తప్పించుకున్నారు, అగ్నిజ్వాలల నుంచి తప్పించుకున్నారు, మరణము నుండి కూడా దేవుడు వారిని తప్పించాడు నమ్మడం వల్ల. మరి ఈరోజు మీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని మరలా ఈయన చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నది కదా, మరి ఇంకా ఎందుకు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నావు? విశ్వాసమున కర్త అయిన యేసు వైపు ఎందుకు చూస్తలేదు నువ్వు అంటే, యేసు ప్రభువారిని నమ్ముకున్నాం కానీ
ఆయన మీద ఆధారపడ్డం. ఆయన ఏం చేస్తాడు? ఎంత దేవుడిని నమ్ముకుంటే మాత్రం దేవుడు ఎలా పోషిస్తాడమ్మా, దేవుడు ఎలా తెచ్చిస్తాడమ్మా, దేవుడు ఎలా మనకిస్తాడమ్మా, ఇదే కదా మన అవిశ్వాసం అంతనా. అందుకని చాలాసార్లు మన బలము, మన శక్తి, మన జ్ఞానము, వీటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మనకు దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలాగిస్తాడు, ఎలాగ పోషిస్తాడు? దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ముకున్నావు కదా, నీ విశ్వాసము ఉంటే చాలు, నేను నిన్ను పోషించగలుగుతాను. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒకనాడు సుంకం వసూలు చేసేవారు యేసుప్రభు వారి శిష్యుల దగ్గరికి వచ్చి అడిగారు, మరి మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. మీ బోధకుడు కూడా పన్ను కట్టాలా? మీరు కడతలేదు, మీ బోధకుడు కడతలేదు, పన్ను కట్టమని చెప్పు అన్నారు. ఇప్పుడు వీళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యా సుంకం వసూలు చేసేవారు మనల్ని సుంకాన్ని కట్టమంటున్నారు, మరి పన్ను కట్టాలట అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, మనల్ని పన్ను కట్టమన్నారా? మనము రాజు కుమారులం, మనం దేవుని కుమారులం, మనం పన్ను ఎలా కడతాం? మనం పన్ను కట్టకూడదు. అయినా వాళ్ళు మనల్ని పన్ను కట్టమన్నారు కాబట్టి, అయితే ఓ పంచే, ఓ గాలం తీసుకొని సముద్రంలోకి వెళ్ళి ఆ గాలంనయ్యి ఒక చేప ఆ గాలాన్ని మింగుతుంది, దాన్ని బయటికి లాగి దాని నోరు తెరువు, అరసకేలు బంగారు నాణెము దాని నోట్లో ఉంటుంది, ఆ నాణెము తీసుకుని వెళ్ళి నాకును మీకును ఆ సుంకాన్ని కట్టేయండి అన్నాడు ఆయన. నమ్ముతాడా పేతురు? సముద్రములో వల కాదట, వల అయితే ఎలాగైనా పడుతుంది, అంత పెద్ద వల కదా. సముద్రంలో వేసే వలలు మామూలు చిన్న వలలు కాదు కదా, అంత పెద్ద వల అయితే ఏదోలాగా వలలో వెళ్ళిపడిపోద్ది. కానీ గాలం ముళ్ళట, సముద్రంలో ముళ్ళు ఎక్కడ కనపడుతుంది ఆ చేపకి? ఆలోచించండి ఒకసారి. కానీ ఆ చేప ఈ ముళ్ళే మింగాలట, మళ్ళీ అది ఎక్కడ ఎదుగుతుంది చెప్పండి? అసాధ్యమా? ప్రభువా, నేను గాలం వేయడం ఏంటి? ఆ చేప నోట్లో ఏ నాణ్యం ఉందో ఆ చేప వచ్చి నా ముళ్ళుని మింగడం ఏంటి? నేను బయటికి లాగితే దాని నోట్లో నాణ్యం దొరకడం ఏంటి? ఇది జరిగే పనేనా? ఇదే కదా మన అనుమానం అంతనా. చాలాసార్లు అంటాం, ఎలా జరుగుతుంది, ఎలా తీరుస్తాడు దేవుడు, ఎక్కడి నుంచి ఇస్తాడు, ఇది సాధ్యమేనా? దేవుడు అంటున్నాడు, నేను తలుచుకుంటే, నేను మాట ఇస్తే ఈ సృష్టి నీకు సహాయం చేయగలదు, ఈ సృష్టి నీకు సహాయం చేయగలదు. ఎందుకంటే నా సృష్టిలో ఎన్నో గొప్ప వాటిని పెట్టాను, నేను ఎన్నో గొప్ప వాటిని పెట్టాను, అవే నీకు సహాయం చేయగలుగుతాయి. ఆయన మాట ఇచ్చాడా, అవి మాట తప్పవండి. అందుకనే ఆ చేప ముళ్ళు, ఆ గేల ముళ్ళు ఎక్కడ ఉందో సముద్రం అంతట్లో కూడా దానికి తెలుసు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ ముళ్ళుని మింగన్నాడంతే, పలానా దగ్గర వెళ్ళొచ్చి మింగిందంతే. నేను అక్కర్లు తీర్చడానికి దేవుడు ఏ దిక్కు నుంచైనా సహాయాన్ని పంపించగలిగిన వాడు, ఎక్కడి నుంచైనా దేవుడు ఇవ్వగలిగిన వాడు. నీకు నమ్మకం ఉంటే, అర్థమైందా? ముందు నువ్వు దేవుడిని నమ్ము. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది, ఎవరిస్తారు, ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఇవన్నీ కాదు. విశ్వాసం అన్నదే లేనిది ఉందని నమ్మడమే నమ్మకం. అలాంటి నమ్మకమే కానీ నీకుంటే ఎన్ని సమస్యలనైనా దేవుడు తీర్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యం ఏంటండి? మనుషులకు అసాధ్యమైనవి దేవుడికి సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమేమో కానీ ఆయనకు అసాధ్యం కాదు. ఆ దేవుడు సమస్తమును సాధ్యం చేయగలిగిన వాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, యేసు విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తున్నావా? నీ ఆధారము యేసు ప్రభువారు. యేసు తప్ప ఎవరూ నీకు కనపడకూడదు. రెండవదిగా, యేసు మీద విశ్వాసమును కర్త అయిన ఆ యేసు వైపు మాత్రమే నువ్వు చూడగలిగితే నీ పందెములో నువ్వు పోరాటంలో నెగ్గుతావు. ఆ పందెములో, ఆ పోరాటంలో నువ్వు నెగ్గాలి అంటే ఆ యేసును చూడకపోతే ఆ పందెములో నువ్వు నెగ్గలేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, పందెమందు పోరాడే ప్రతివాడు కూడా తన ముందున్న బహుమానమును చూసి పరిగెత్తుతాడట. నేను పరిగెత్తాలి, ఆ బహుమానం పొందాలి అంటే నేను పరిగెత్తాలి. ఎవరు పరిగెడుతున్నారా లేదా, నాకంటే ముందు వెళ్తున్నారా లేదా కాదు, నేను పరిగెడుతున్నానా లేదా? ఆ బహుమానం పొందాలంటే నేను పరిగెత్తాలా?
నువ్వు యేసు ప్రభువుని నువ్వు పొందాలి అనుకుంటే, ఆయన ద్వారా నీ అక్కర్లు తీర్చబడాలంటే నువ్వు యేసును చూడగలుగుతున్నావా? పరిస్థితులు చూస్తున్నావా? మనుషులను చూస్తున్నావా? లోకంలో జరుగుతున్న వాటిని చూస్తున్నావా? ఇవన్నీ నీకు ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటాయి. ఒక విశ్వాసకి ఈ లోకం మనకేమీ అనుకూలత కాదు, ఇవన్నీ ప్రతికూలమైనవి. మనం ఎప్పుడు అనుకున్నట్టు ఏది జరగదు. మనం అనుకున్నవన్నీ జరగవు. మనం అనుకున్నవన్నీ జరగాలి అంటే దేవుడు జరిగించాలా. ఆయన జరిగించాలి అంటే మనం ఆయన మీద విశ్వాసం ఉంచాలా. ప్రభా, నేను ఇలాగ అనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఇలాగ అవసరతలో ఉన్నాను, నాకు నువ్వు సహాయం చేయి తండ్రి అని మనం ప్రభువుని అడిగితే ఆయన ద్వారా మనకు సహాయం కలుగుతుంది. అంతే తప్ప నీ అంతటి నీకు సహాయం కలగదు. ఒకవేళ నీకు సహాయం కలుగుతుంది, నువ్వు సహాయం ఎవరి మీదైతే ఆధారపడతావు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సహాయం తెచ్చుకుంటావు. కానీ ఆ మనుషుల సహాయం అనేది అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, 146వ కీర్తనలో దేవుడు అంటాడు, ఎవరైతే మనుషుల మీద, రాజుల మీద, అధికారుల మీద ఆధారపడతారో వారు నాడే నశించిపోతారట కదా. 146వ కీర్తన గ్రంథము 146వ కీర్తన. ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఏం చెప్పాడో మీరు చూపిస్తాను. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చూసారా, ఈ లోకంలో మనం అనుకుంటున్నాం డబ్బున్న వాళ్ళని, లోకములో ధనవంతులైన వారి మీద, లోకంలో ఉన్న పరిస్థితుల మీద మనం ఆధారపడుతున్నాం. అందుకన్నాడు, మనుషుల్ని నమ్ముకున్నవాడు, రాజుల్ని నమ్ముకున్నవాడు వాడు నాడే నశించిపోతాడట. వీళ్ళెవ్వరూ నిన్ను కాపాడలేరు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు మాత్రమే దీవించబడతాడట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవించాలి అంటే, నీ మధ్య నేను అద్భుతాలు చెయ్యాలి అంటే, ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యాలి అంటే నువ్వు నమ్ముతున్నావా? నా మీద నీకు విశ్వాసం ఉందా? నేను ఏదైనా నువ్వు చేయగలను నమ్ముతున్నావా? నేను తప్ప ఇంక నీకు ఎవరు కనపడకూడదు, నేనే నీకు కనపడాలా. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని చూడగలుగుతావో అప్పుడే ఆయన్ని అక్కర్లన్నీ తీర్చగలిగినవాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దైవజనుడిని యెషయా ఒక దర్శనాన్ని చూశాడు. సరే మీకు చూపిస్తాను, ఇప్పుడు అవసరమైంది కాదు చూపిస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఆ ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. చాలండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన యెషయాకు దర్శనం వచ్చిందంట. అతను బ్రతుకున్నప్పుడు ఎందుకు దర్శనం రాలేదు? అతను చచ్చిపోయినప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజుల్లో రాజులు అనేవారు ప్రవక్తలను పోషించేవారు. ఎందుకంటే ప్రవక్త అనేవాడు దేవుని యొక్క సేవకుడు కాబట్టి, దేవుడి మీద విశ్వాసంతో నమ్మకంతో బ్రతికే వాళ్ళు, ఇంకా ఏది ఆధారం లేదు కాబట్టి వారు రాజులు మాత్రమే దేవుని యొక్క దాసులైన వారిని పోషించాలి. అందుకని రాజైన ఉజ్జియా దేవుని యొక్క ప్రవక్తలైన ఈ యెషయాను ఎంతో చక్కగా చూసుకున్నాడు. కానీ ఇప్పుడు రాజు మృతి నొందిన తర్వాత దేవుడు ఇతన్ని దర్శించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈయనకి అర్థమైంది. ఎప్పుడైతే యెషయాకు ఆ దర్శనం కలిగిందో ఆయన అన్నాడు, ప్రభువా, ఇంతవరకు
ఏ ప్రజలైతే ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పమన్న మాట చెప్పడానికి నిన్ను వెళ్ళలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను, నన్ను పంపించి నేను వెళ్తాను. వాళ్ళు నన్ను కొట్టినా, వాళ్ళు నన్ను చంపేసినా, వాళ్ళు నన్ను ఏం చేసినా సరే నేను వెళ్తాను. కొన్నిసార్లు మనల్ని పోషించేవారు, మనకు ఆధారమైన వారు మనకు ఉన్నంత కాలం మన దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనకు ఆధారం ఉంటే దేవుడు ఎందుకు? మనకు ఆధారం లేనప్పుడు దేవుడు కావాలి, కానీ మనకు ఆధారం ఉంటే దేవుడు అక్కర్లేదు. చాలాసార్లు దేవుడిదే అంటున్నాడు, ఒకప్పుడు నీకు ఆధారము లేదు, నేను నిన్ను ఆదరించాను, కానీ ఇప్పుడు నీకు అన్నీ కలిగిన తర్వాత నాకు దూరం అవుతున్నావు కదా. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నారో మీకు ఒక మాట చూపిస్తాను. 54వ అధ్యాయము 11 వచ్చినవండి. 54:11. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూసావా, ఒకప్పుడు మన స్థితి ఎలాంటిదంటే ఆదరణ లేని వారము, గాలి వాన చేత కొట్టబడిన వారము. అంటే ఎన్ని కష్టాలు, బాధలు, శ్రమల చేత నెమ్మది లేని జీవితము. ఈ భూమి మీద ఎన్నో కష్టాలను అనుభవిస్తూ నెమ్మది లేని పరిస్థితుల్లో దేవుడు మనల్ని దర్శించి దేవుడు మనల్ని స్థిరపరిచాడు. ఆయన అందుకన్నాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన్న, ఈరోజు నేను నీకు నీలాంజనములతో నీకు పునాదులు వేశాను, మాణిక్యములతో నీ కోట గుమ్మాలు కట్టాను, ఇలాంటి ప్రశస్తమైన రత్నములతో నీకు నేను సరిహద్దులను వేసి ఈరోజు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాను నేను. కానీ ఏం చేసా తెలుసా? అన్నీ నీకు వచ్చిన తర్వాత నువ్వు నాకే దూరం అయిపోయావు. మానవుడి యొక్క స్థితి అలాంటిది. కష్టాలున్నంతసేపు దేవుడు కావాలి, మన కష్టాలు తీరిపోయి అంటే దేవుడితో మనకు అవసరం లేదు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను ఎలా నేను నమ్మాలంటావు? నీకు ఎలాగ నేను సహాయం చేయమంటావు? నీకు నేను ఎలాగ ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాలు ఎలా నేను చేయగలుగుతాను? నన్ను నమ్ముతావా? ఈరోజు నీ ఆధారం ఏంటంటే నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి, నీకున్న ఇవన్నీ నీ ఆధారం అనుకుంటున్నావు. కానీ నా మీద నువ్వు ఆధారపడుతున్నావా? అందుకే విశ్వాసము లేని వారికి, నన్ను నమ్మలేని వారికి నేనేది సహాయం చేయను. విశ్వాసముతో బ్రతికే వారికి నేను సహాయం చేస్తానేమో, కానీ విశ్వాసము లేని వారికి నేను ఏ పరిస్థితుల్లో కూడా సహాయం చేయను. అల్ప విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ దేవుడు ఎప్పుడూ సహాయం చేయడు. ఎందుకంటే వారికి దేవుడు ఏ సహాయము కూడా చేయడానికి ఇష్టపడడు. వారు ఆయన నమ్మలేనప్పుడు ఆయన ఎలా సహాయం చేస్తాడు ఆయన? కాబట్టి ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు తప్ప ఇంకెవరూ నీకు కనపడకూడదు. ఈ భయంకరమైన ఈ లోకంలో, అన్ని ప్రతికూలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో, నీకన్నీ వ్యతిరేకత ఎదురవుతున్న పరిస్థితుల్లో నువ్వు చూడవలసింది వాటిని కాదు, దేవుణ్ణి. ఎందుకో తెలుసా? వీటన్నిటిని నువ్వు సేధించుకుంటూ వెళ్ళినప్పుడే నీ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడేమో, కానీ వాటిని నువ్వు దాటలేనప్పుడు దేవుడు నీకు సహాయం చేయలేడు. ఆయన నీకు ప్రత్యక్షం కాలేడు. ఆయన నీకు ప్రత్యక్షం అవ్వాలి అంటే, ఆయన నువ్వు చూడాలి అంటే, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆయన నీకు కనపడతాడు. ఆయన అది దేవుడి మీదే విశ్వాసం ఉంచు. ఎన్ని పరిస్థితులు నీకు వచ్చినా. మీ అందరికీ తెలుసు కదా, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో పౌలుని 272 మంది ఖైదీలను వెంట పెట్టుకొని కైసరీకి వెళ్తున్నారు. ఓడ మీద తీసుకుని వెళ్తున్నారు. అప్పటికి చెప్పాడు పౌలు, ఇది శీతాకాలం మంచిది కాదు, ఎక్కువ తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఈ సమయంలో మనం ప్రయాణం చేయొద్దు అంటే వాడ నాయకుడు చెప్పాడు,
నాకంటే నీకు ఎక్కువ తెలుసా? నేను ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా వాడని నడిపించిన వాడిని, అన్ని కాలాల్లో నేను వాడని నడిపించిన వాడిని, నాకు నువ్వు చెప్తావా అని పౌలుని మీద కోపపడ్డాడు. సరే పౌలు అన్నాడు, మీ ఇష్టం, మీరు వెళ్తాను అంటే దానికి నేనేమంటాను, వెళ్దాం అన్నాడండి. అయితే అన్నాడు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిన తర్వాత సముద్రం మధ్యకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను వారికి ఎదురయ్యింది. ఎలాంటి తుఫాను అంటే వాడ బద్దలైపోతుంది గాలికి, ఆ దెబ్బలకి వాడ తట్టుకోలేకపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే వాడ మునిగిపోయే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి వాడలో ఉన్న సామాగ్రిని అంతటినీ పాడేశారు, తినే ఆహారమును కూడా పాడేశారు. వాడ తేలిక చేయాలి ముందు, వాడగానే తేలిక అవ్వకపోతే వాడ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసింది. వాడను తేలిక చేయడానికి వాడ సామాగ్రిని పాడేశారు, వాడలో ఉన్న ఆహారాన్ని పాడేశారు, ఇంకేమీ లేదు. అయినా తుఫాన్ ఏమీ ఆగుతా లేదు. నేటికి 14 రోజులు అయ్యిందట వారు సూర్యునైనను చంద్రునైనను వారు చూడలేదట. 14 రోజుల నుంచి ఆహారము కూడా లేకుండా ఆ వాడలో ప్రాణభయము చేత ఇంకెవరూ బ్రతుకుతామనే ఆశలు కూడా వారికి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపించి పౌలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. పౌలా, నీకు కానీ వాడలో ఉన్నవారికి కానీ ఏ ప్రమాదము జరగదు. నేను చెప్తున్నాను, దేవుడు నన్ను పంపించాడు, నిన్ను బట్టి ఈ 270 మందిని కూడా దేవుడు కాపాడతాడు, నువ్వు భయపడవద్దు అని దేవుడు దూత అతనికి ప్రత్యక్షమై చెప్పింది. 14 రోజుల వరకు దేవుడు ఎందుకు కనపడలేదు? మొదటి రోజు తుఫాన్ అయినప్పుడే కనపడవచ్చు కదా, పోనీ 2వ రోజు అయినప్పుడు కనపడవచ్చు కదా, 3వ రోజునైనా కనపడవచ్చు కదా, 5వ రోజునైనా కనపడాలి కదా. 14 రోజుల వరకు ఈ సూర్యుడిని చంద్రుడిని చూడక ఆహారమేమీ తినకుండా 14 రోజుల వరకు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? మరి అప్పుడు చెప్పాలి కదా పౌలు, ప్రభువా ఇప్పుడు ఎందుకు పంపించావు? ఇంత అపాయంలో ముందే మరి పంపించాలి కదా అని. ఆయనకి తెలుసు దేవుడు ఏది చెయ్యాలో ఆయన సమయం వచ్చేదాకా ఆయన వేచి ఉంటాడు. ఆయన అది 14 రోజులు పట్టవచ్చు, అది నెల రోజులు పట్టవచ్చు, అది సంవత్సరములు పట్టవచ్చు, లేకపోతే ఒకరోజే పట్టవచ్చు. కానీ నువ్వు కనిపెట్టాలా, నువ్వు ఎదురు చూడాలా. దేవుడు సహాయం నీకు వచ్చేంత వరకు కూడా నువ్వు ఎదురు చూడడం తెలుసుకో. అందుకని అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారట. నీ బలం ఎలాగుంటుందో తెలుసా? నూతనమైన బలం అన్నమాట. ఇప్పుడుకున్న బలము కంటే ఆ దేవుడి మీద నువ్వు ఆధారపడిన బలం ఎంతో గొప్ప బలం అది. కాబట్టి పౌలు 14 రోజుల వరకు కూడా పౌలు కూడా ఏమీ మాట్లాడలేదు. జరగని ఏది జరిగినా నాకు మంచిదే, అక్కడికి నేను వెళ్ళేది ఎందుకంటే ఆ సభలో నన్ను నిలబెట్టి నన్ను చంపుతారు, లేదా ఈ వాడలో చచ్చిపోతాను. ఎక్కడైతే ఏంటి, నేను దేవుడి కొరకు చావడమే కదా. నా దేవుడు ఏది చేసినా నాకు మంచిదే. ఒకవేళ నన్ను కైసరి తీసుకెళ్తే కైసరిలో నేను సాక్షిగా ఉంటాను. నా ముందే చెప్పాడు దేవుడు, పౌలా నువ్వు కైసరిలోకి వెళ్ళి నా కొరకు కైసరిలో కూడా సాక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు. ఇక నాకేంటి భయం? నేను ఈ వర్షానికి ఈ తుఫానికి ఎందుకు భయపడతాను? వాడ మునిగిపోయినా నేను చావను, వారిలో ఉన్నవారు అందరూ చచ్చిపోయినా నేను చంపడు దేవుడు. ఎందుకంటే నేను సేవించుచున్న దేవుడు నన్ను కాపాడగలిగిన దేవుడు. ఆయన 14 రోజుల తర్వాత దేవుడు పౌలుకు మాట్లాడినప్పుడు పౌలు వాళ్ళందరికీ ఉదయం లేచి చెప్పాడు, అయ్యలారా నా మాట వినండి, ఇప్పటికైనా 14 రోజుల నుంచి సూర్యుడినైనా చంద్రుడినైనా చూడక ఆహారం ఏమీ తినుకుంటున్నారు. నా మాట విని కొంచెం ఆహారం పుచ్చుకోనండి, నేను చెప్పినట్లు చేయండి. ఆ వాడ యొక్క తెరచాపలను దించేయండి, వాడ గాలికి ఎటుపోతుందో దాన్ని అటు వదిలేయండి. అలా వదిలేస్తే మీకు కానీ నాకు కానీ వాడలో ఉన్న వారికి ఎవ్వరికి ఏ ప్రమాదం ఉండదు, వాడకు కూడా ప్రమాదం ఉండదు. నేను చెప్పినట్లుగా చేయండి, దేవుడు నాకు ఇలా చెప్పాడని చెప్తే వాళ్ళు పౌలు మాట వినడం వల్ల ఆ రోజున వారు కాపాడబడ్డారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేయడానికి అది ఎన్ని రోజులైనా పట్టినాయి, కానీ ఎదురు చూస్తున్నావా? వేచి ఉంటున్నావా? దేవుడి దగ్గర నుంచి సహాయం వచ్చేదాకా లోకం మీద అంటే మనుషుల మీద కానీ పరిస్థితుల మీద కానీ
ఎవరి మీద నువ్వు ఆధారపడదు, దేవుని వైపు చూడు. ప్రభువా, నువ్విస్తే నేను తింటాను, నువ్విస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే ఇంక నేను ఎవరి మీద ఆధారపడాలనుకోవట్లేదు. నీ ఇష్టం, నువ్వేది చేసినా అది నీ ఇష్టమే. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటావో ఆయన అంటాడు, నీకు సహాయాన్ని దేవుడు పంపించగలడు. నీ నమ్మకము కొలదే దేవుడు నీకు సహాయం చేయగలడు. ఈరోజు దేవుడు అన్నాడు, నీ నమ్మిక చెప్పినే నీకు జరుగుతుంది. ఏది జరిగినా నువ్వు నమ్మడంలో ఉంది నీ విశ్వాసం. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ నమ్మకం అలాగుందంటావా? ఈ లోకములో మనుషుల మీద కానీ పరిస్థితుల మీద కానీ దేని మీద నువ్వు ఆధారపడకు, నీ మీద కూడా నువ్వు ఆధారపడకు. దేవుడి మీద ఆధారపడు. ప్రభువా, నేనెంత, నేనే పాటువాడిని, నాకేముంది, నువ్వు నాకు సహాయం చేస్తేనే తప్ప నేను సహాయం పొందలేను వాడిని, నాకు సహాయం చేయి, నా పరిస్థితులన్నీ ఇలా నాకున్నాయి అని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతామో అప్పుడు ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగినవాడు, ప్రతి అక్కర్ను తీర్చగలిగినవాడు. అప్పుడు చూస్తాం దేవుడు మనల్ని ఎంత సమృద్ధిలోనే తీసుకుని వెళ్తాడు, ఎంతగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ నీకే కొరత లేకున్నట్లుగా దేవుడు కాపాడగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా యేసు తప్ప ఇంకెవరూ మనకు కనపడదు. యేసు మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడు. లోకం మీద కానీ పరిస్థితుల మీద కానీ నీ మీద కూడా నువ్వు ఆధారపడద్దు. దేవుడే నీ ఆధారం. ఎప్పుడైతే మనం దేవుడి మీద అలాగ ఆధారపడతామో నువ్వేది అడిగినా దేవుడు చేయగలిగినవాడు. ఎందుకంటే మన ముందు అనేక మందిని దేవుడు కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కాపాడలేడా? కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభువుని అడుగుతాం, ప్రభువా నన్ను సిద్ధపరచు. నేను అనేక సార్లు నేను కూడా మానవుడినే కదా, నేను అవిశ్వాసంతో అనేక సార్లు నేను నమ్మలేకపోవడం వల్లే నా జీవితంలో ఏ కార్యాన్ని, ఏ అద్భుతాన్ని నేను పొందలేకపోయాను. నన్ను క్షమించు. నేను నిన్ను తప్ప, నీ మీద తప్ప ఇక ఎవరి మీద, దేని మీద, నా మీద కూడా నేను ఆధారపడుకున్నట్లుగా నన్ను కాపాడు. నా విశ్వాసాన్ని పెంపొందించు, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, నా నమ్మకానికి అపనమ్మకం రాకున్నట్లుగా నాకు సహాయం చేయి. అన్ని సమయాల్లో నీ మీద ఆధారపడడం నాకు నేర్పించు తండ్రి. అలాగ ఉండగలుగుట్లో నాకు సహాయం చేయమని దేవుడి దగ్గర మనం ఒప్పుకొని ఆయనకు అప్పగించుకున్నామా, అక్కడి నుంచి చూడు. నువ్వు దేవుడి మీద ఆధారపడినంత కాలము దేవుడు నీకు నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఏ రోజు నీకేం కావాలో అన్నీ ఆయన ఇస్తాడు. అంతకంటే నీకు ఇంకేం అక్కర్లేదు. నీ అనుదిన ఆహారం కావలసిన సమస్తాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఇంకంత ఆయన ఇస్తున్నప్పుడు ఇంకెందుకు నువ్వు సమస్యల్లోకి వెళ్తావు? నీకెంత కావాలో అంత దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు సమస్యల్లో కూరుకుపోతావు? అలాగా నీ దేవుడు నీ సమస్యలకు మించే ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. మీ ప్రతి అవసరాలని తీర్చగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుడిని నమ్మాము. ఆ దేవుడి మీద విశ్వాసంతో మనం ఉండగలిగితే దేవుడే మన అక్కర్లను తీర్చగలిగిన వాడు. ఆ రీతిగా ప్రభు మన సహాయం చేయనుగాక. ఈ రాత్రి కొంత సమయం దేవుని యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న దేవుని యొక్క ప్రజల కొరకు, అలాగే మరి ఈ సమయంలో రక్షించబడ్డమని చెప్పుకుంటున్న అనేక మంది సాతానుడి చేత మోసగించబడి తప్పుడు బోధల్లో, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడిన వారి కొరకు, అలాగే విశ్వాసుల కొరకు, విశ్వాస కుటుంబంలోని ఆర్థికమైన సమస్యల కొరకు, దైవజనులైన వారి కొరకు, ఎవరైతే అక్కర్లో అనారోగ్యంతో ఉంటున్నారో వారి కొరకు, హింసించబడుతున్న దేవుని యొక్క ప్రజల కొరకు, పరిపాలన చేస్తున్న నాయకులైన వారి కొరకు, వారు దేవునికి వ్యతిరేకమైన చట్టాలు తీసుకురాకున్నట్లుగా ఒకళ్ళు తీసుకొచ్చిన దేవుడు తన ప్రజలను కాపాడట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్లో ఎబ్రోన్లో పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. గత వారంలో దైవజనులు థియోడర్ గారు మరణించారు. ట్రస్టీస్లో ఆయన ముఖ్యుడు. 2 అయిన FCS పీటర్ గారు కూడా నిన్న బుధవారం ఆయన ప్రభు యొక్క మహిమలో పిలువబడ్డారు. ఆయన భౌతిక దేహాన్ని కూడా ఎబ్రోన్లో తీసుకొచ్చారు.
రేపు శనివారం ఆయన భౌతిక అంతిమ యాత్ర మరి భూస్థాపన కార్యక్రమం జరగనే ఉంటుంది. మరి అనేక మంది దైవ సేవకులైన వారు మరి విశ్వాసులైన వారు ఇప్పటికే హెబ్రోను చేరుతున్నారు. రేపు ఆయన అంతిమయాత్ర దేవుని మహిమ కొరకే జరిగేలాగా ప్రార్థన చేయండి. మరి వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించేలాగా, వారి కుటుంబాన్ని దేవుడు ధైర్యపరిచేలాగా, ఆయన లేని లోటుని దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. అంతేకాదు సంఘాల్లో వీరు లేని లోటు ఎంతో సమస్య ఉంటుంది. ఏ సమస్య శత్రువు తీసుకురాకున్నట్లుగా దేవుని యొక్క పరిచర్య ఆత్మీయంగా ముందుకు కొనసాగడం కొరకే ప్రభువు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి మీకు తెలుసు, నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి ఏరియాలో జరుగుతున్న పరిచర్య కొరకు, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం పరిచర్య కొరకు, అలాగే విజయనగరంలో జరుగుతున్న పరిచర్య కొరకు, లంకిలపాలెంలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. లంకిలపాలెంలో మందిరం యొక్క డెడికేషను మరి మార్చి 28వ తేదీన డెడికేషన్ జరగనే ఉంటుంది. దేవుని యొక్క నామానికి మహింకరంగా జరిగేలాగా సోదరు జోనాథన్ మార్టిన్ గారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చేలాగా ప్రార్థన చేయండి. ఇంకా మిగిలిన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి. అలాగే ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లిన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. గత దినాల్లో మరి కేడీపేటలోను కొండపల్లి మరి రాజవొమ్మగిలో చేసిన సువార్తను కూడా దేవుడు నీరుకట్టి ఫలింప చేసేలాగా, అలాగే స్థానిక నర్సీపట్నం కొరకు ప్రార్థన చేయండి. ఉన్న విశ్వాసులు ఆత్మీయంగా బలపడేలాగా, ఏది వింటున్నారో దాన్ని అనుసరించేలాగా, వారి కుటుంబాల్లో ప్రతి ఆర్థిక సమస్యల్లో దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, తిరిగి మీ కుటుంబంలో మీ సమస్యల్లో వ్యక్తిగతంగానో కుటుంబంగానో ఏమి సమస్యలు అయితే ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థిస్తాం. అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. ఆ రీతిగా కొంత సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రార్థించుకుందాం.